ఇప్పుడు మందకృష్ణ మాదిక గారు ఒక వ్యాఖ్య చేశారు. బ్రాహ్మణులే పూజలు చేయాలా, మరి దళితులు పూజలు చేయొద్దా అనే వ్యాఖ్య చేశారు. మరి మీరేమంటారు దానికి? ఆయన చెప్పిన దానికి కరెక్టే. నేను ఆయన చెప్పిన దానికి ఇంకొక వర్షన్ అంటే ఆయన ఏమన్నాడు అంటే బాపనోళ్ళే పూజలు చేయాలా, మళ్ళీ ఎస్సీలు బీసీలు చేయొద్దా అన్నాడు. కరెక్టే, నువ్వు లేవదీసిన పాయింట్ కరెక్టే. కానీ ఇప్పుడు చాలా మటుకు గుళ్ళల్లో ఎస్సీలు బీసీలు పూజారీలుగా వెళ్తున్నారు. ఇప్పుడు ఆదిత్య పరాశక్తి స్వామీజీ ఆయన మాదిగానే పీఠాధిపతి నారాయణపేట. మరి ఇప్పుడు వెమ్లవాడ వేద పాఠశాలలో చాలా మంది వెమ్లవాడ రాజన్న అంటే మా ఎస్సీలు బీసీలు ఎస్టీలే పోతారు ఆ గుళ్ళకి. ఎందుకంటే శివుణ్ణి మేము ఆరాధించినంత ఎవరు ఆరాధించారు. మళ్ళీ ఆ వేద పాఠశాల చదివేటోళ్ళంతా మన ఊళ్ళే. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుట్టకాడ వేద పాఠశాలలంతా మా ఊళ్ళే. మళ్ళీ చిన్నజీరయ్య స్వామి వాళ్ళు ఉంటారు కదా, ఆ దాంట్లో కూడా ఎస్సీలు చాలా మంది అవుతారు. మెల్లమెల్లగా అవుతారు డెఫినెట్లీ మీరు అన్నట్టు స్వాగతించాలా, అవుతారు, దాన్ని మనం వెల్కమ్ చేయాలా, ప్రోత్సహించాలి. కానీ మరీ ఏం అవుతలేరు అని చెప్పి గుడ్డిగా అనడం తప్పు. ఇప్పుడు మేము మునివాహన సేవ చేయించినాం మేము అప్పుడు. కర్ణశీశలం అన్నగారు కీర్తిశేషులు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉండే ఆయనే. ఆ ఆర్గనైజేషన్ త్రూలో అప్పుడు వాళ్ళు చేయించారు మునివాహన సేవ. చిన్న రంగనాథ స్వామి గారు చిలుకూరు బాలాజీ గుడి వాళ్ళందరూ కొలాబరేట్ అయ్యి రంగనాథ స్వామి మన జయగూడలో ఉన్న గుడిలా దళితుడిని ఈయననే పెద్ద మనిషిని దళితుడిని భుజాల మీరు ఎత్తుకొని గుడి లోపలికి ప్రవేశం చేయించారు. మన స్వాగతించాల విషయం ఇవన్నీ అయినాయి కదా. నువ్వు లేవనెత్తినప్పటి నుంచే అవుతున్నాయి కదా కృష్ణనా, అవి తెలుసుకోవాలని నేను కోరుకుంటాను. ఓకే, ఇప్పుడు ఎస్సీలే కాదు చాలా వరకు బీసీలు చాకలి కావచ్చు, మంగలి కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, రెడ్లు కావచ్చు, కమ్మవారు కావచ్చు, ఇలా చాలామంది క్రిస్టియానిటీలోకి జంప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో అంతకు మించి చూసుకుంటే ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అంటే మరి ఎందుకు అవగాహన లేక వెళ్తున్నారా, లేకపోతే అక్కడ ఏం దొరుకుతుందని వెళ్తున్నారు? అంటే ఓం ఫట్ ఫట్ అని చెప్పేసి ఏదో స్వాహ అంటే ఇట్లా తెల్లారేసరికి కోట్లు వచ్చి పడుతున్నాయి, ఏం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంత ఇంపాక్ట్గా చూపిస్తున్నారు? హిందువులను టార్గెట్ చేస్తారు ఓకే, కానీ ముస్లిమ్స్ పోతున్నారు అంటే నేను నమ్మ. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ చాలా ఉన్నారు, కూడా చూపిస్తాను ఉన్నారంటే చాలా తారీఫ్ చేయాలి. ఎందుకంటే రాడికల్ ఇస్లామిస్ట్ మైండ్ సెట్ వీడి వీళ్ళ దాంట్లోకి పోతున్నారు అంటే ఇంకా ఎందుకంటే ఆ రాష్ట్రంలోనే రీసెంట్ గానే ఆంధ్రప్రదేశ్ చూసాను నేను. పోతురు, కొంతమంది పోతురు, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే పాస్టర్లు ధైర్యం చూపారు వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు మా హిందువులు మాత్రం మేము మెత్తగా ఉంటాం కదా, ఇంటికి ఓడొచ్చినా పగడొచ్చినానికి దారపోయి చాయ్ నీళ్ళు తాపించి పంపే సంస్కృతి మనది. సో ఆడు ఓడొచ్చినా అని మర్యాద చేసి పంపుతాం. ఇవాళ అట్లా ఉంటారు కదా, కొట్టి చంపుతారు. కాబట్టి ఈడ జరుగుతులు ఆడ నడుస్తున్నట్టుంది. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు పోయేటోళ్ళు పోతారు. అంటే ఎందుకు అంటే హిందువులు ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు? ఓకే, ఎందుకు ఇంత మెత్తగా ఉంటున్నారు? అంటే అవగాహన లేకపోతుందా వీళ్ళు, లేకపోతే ఎందుకు పోతున్నారు అన్నట్టు అంటే క్రిస్టియానిటీలోకి? మన దాంట్లో కొంచెం ప్రశ్నించే తత్వం అనేది రాను రాను చల్లబడుతుంది. దాన్ని ఎన్కరేజ్ చేసుకుంటారు. తిరగబడితే కథం ఉరుకుతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొంచెం పోరాట తత్వం అనేది, తిరుగుబాటుతనం అనేది ఎక్కువ ఉంటారు మన దాంట్లో. ఇప్పుడు నా బస్సులో కూడా నా బైబుల్ పట్టుకొని వచ్చి ఇంటింటి ప్రజలు మక్కలు ఇరగదా అంతా అని, బిడ్డ నువ్వు అట్టెట్లే వస్తావురా నా బస్సులకి, ఓడరానికి పర్మిషన్ ఇచ్చిండు అని బొక్కలు ఇరగొట్టి పంపిస్తా. అదే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్గా జరుగుతుంది. ఇప్పుడు మొన్ననే ఎగ్జామ్స్ జరుగుతున్న ప్లేస్లో బైబుల్ పంచుతారు, కానీ ఆడబి చైతన్యం అనేది వచ్చింది, ప్రశ్నిస్తారు, ఎలా కొడుతురు. ఇప్పుడు ఇంటింటికి బస్సులవి బైబుల్ పట్టుకొని వస్తే పర్మిషన్ లేకుండా వచ్చి తిడుతురు, దాన్ని వెళ్ళకూడదు. కానీ దానికి మా మందకృష్ణ అన్నకి ఏం నొప్పి వచ్చిందేమో కానీ ఆయన దాన్ని అట్టెట్లా అంటారు, అట్టెట్లా తిడతారు అంటారు. మళ్ళీ బైబుల్ పట్టుకొచ్చి ఏసే నిజమైన దేవుడు, ఈయన గాడు ఆయన గాడు అని చెప్పి మా ఎస్సీ బస్సులకు వచ్చి హిందూ దేవుళ్ళని తిడతా అంటే ఓడుకుంటాడు బైసం. ఎందుకు మందకృష్ణ మాదిగానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చాలా వరకు చాలా మంది అసలు ఎస్సీలలో ఉన్న వాళ్ళే టార్గెట్ చేస్తున్నారు, ఎందుకని అట్లా? ఆయన టార్గెట్ చేస్తున్నా, ఆయన భాజప్తా ఆయన చెప్పిండు నేను క్రిస్టియానిటీ ఫాలో అవుతా, నేను ఎస్సీ క్రిస్టియన్ల కోసం కొట్లాడతా అని చెప్తున్నాను. డెఫినెట్లీ నేను కానీ నాకు నచ్చే సిద్ధాంతాలు, ఇప్పుడు ఎవరైతే ఎస్సీ హిందువులకి బెనిఫిట్స్ దక్కాలని కోరుకునే వ్యక్తులు కానీ వాళ్ళందరూ డెఫినెట్లీ ఆయనకు అపోజ్గా కొట్లాడతారు. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చింది బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం విలువలు కేవలం ఎస్సీల హిందూ మతంలో కొనసాగుతున్న ఎస్సీ
హిందువులకే తప్ప క్రైస్తవంలో కాదు. ఈయన వచ్చి వాళ్ళకి ఇవ్వాలంటే మేము ఎందుకు కూకుంటాం? అయ్యా జాగిరా ఓనికి వాడతానికి మంచానికి ఇప్పుడు ఈయన అంటున్నాగా పెద్ద మనిషి. ఇప్పుడు ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? హిందూ మాదిగా ఒక మాదిగ ఉద్యమం కోసం కొట్లాడినావు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నీకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. మళ్ళీ నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే క్రైస్తవుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ పద్మశ్రీ అవార్డుని వెనక్కిచ్చి నువ్వు కొట్లాడు. హిందూ మాదిగ పేరు మీరేమో నీకు పేరు ప్రఖ్యాతలు అవార్డులు రివార్డులు రావాలా? మరి మాత్రం నీకు అసలైన సమయంలో హిందూ మాల మాదిగలకు బువ్వ దొరికే టైంలో ఆ బువ్వను తీసుకొని నువ్వు కన్వర్టెడ్ క్రైస్తవులకు ఇస్తా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? అంటే నీకు భక్తికేమో బాబాసాహెబ్ అంబేద్కర్, భక్తికేమో యేసు ప్రభా, అట్టెట్లయితారు? మేము ఎట్లా ఒప్పుకుంటామన్నా? నువ్వు శివుణ్ణి మొక్కు ఎస్సీ రైట్లు తీసుకో, బాగా చెప్తా, మేము స్వాగతిస్తాం, నీ పక్షాన నిలబడి కొట్లాడతాం. అంతేగాని యేసు ప్రభుని మొక్కి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు కావాలంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? బరబ్బర్ కొట్లాడతా, బాగా చెప్తా కొట్లాడతా. నా మాల మాదిగలకు అన్యాయం, హిందూ మాల మాదిగలకు అన్యాయం జరుగుతా అంటే బాగా చెప్తా కొట్లాడతా. నేను ఊకోరుగానే ఊకోను. చాలా మంది పెద్దలు, మారేడు మోహన్ గారు కానీ ఇతర పెద్ద నాయకులు అందరూ కూడా ఇదే ఇష్యూస్ పై కొట్లాడుతారు. డెఫినెట్లీ వాళ్ళ మార్గదర్శకంలో మేము హిందూ మాల మాదిగలకే రిజర్వేషన్ ఫలాలు దక్కే విధంగా పోరాటం చేస్తాం. అంటే ఎందుకు హిందూ మాల మాదిగలు మాత్రమే కన్వర్ట్ అవుతున్నారా? మిగతా చాలా వరకు కన్వర్ట్ అవుతున్నారు కదా, ఎందుకు వాళ్ళని కూడా లేవనెత్తట్లేదు? ఎందుకు గుర్తించట్లేదు? అంటే వీళ్ళు పోవట్లేదు, చాకలి కావచ్చు, మంగలి కావచ్చు, ఇంకా కాపు కమ్మ ఇంకా చాలా ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు అంత అవగాహన తెప్పించట్లేదు? అంటే మీరు ఓన్లీ అంటే మీకని అనట్లేదు, మీరు దళితులు కాబట్టి మీరు దళిత కోసం పోరాడుతున్నాం అని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే, మరి వీళ్ళకి ఎవరు అవగాహన తెప్పించాలి? ఇప్పుడు బీసీ కులాల పెద్దలు ఉన్నారు బైసాబ్, వాళ్ళు మాట్లాడాల. అంటే వాళ్ళ హక్కులను కూడా ఇప్పుడు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు కూడా హిందువులే, ఎవరైతే బీసీలు కావచ్చు, రెడ్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందువులే. వాళ్ళ హక్కుల్ని కూడా తన్నుకెళ్తున్నారు కదా, దొంగలకెళ్తున్నారు కదా. అదేగా మా బాధ. ఓడైతే హిందూ మతంలో ఉండుకుంటా ఈ అన్టచబిలిటీకి ఫేస్ అయిన వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలేగా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు రిజర్వేషన్లు ఇచ్చారు 3 వ్యక్తులకి సంబంధించిన వ్యక్తులకి. అయితే వీళ్ళని క్రైస్తవులు మాయమాటలు చెప్పి తనకు పోయి ఇక్కడ అసలైన వ్యక్తులకి దక్కాల్సిన బెనిఫిట్స్ని వాళ్ళకి తీసుకుంటారు. అదే మా బాధ. సో మేము ఫైట్ చేస్తున్నాం. మాతో పాటు వచ్చే కొంతమంది బీసీ లీడర్లు కానీ ఎస్టీ లీడర్లను కానీ కలుపుకొని తీసుకునే పోరాటం చేస్తున్నాం. ఇంకా చూడాలా, వాళ్ళు చైతన్యం వచ్చి ఇంకా ముంగడికి వస్తారని ఆశిస్తున్నాను. రైట్, ఇప్పుడు మీరు ఒక మాట ఇంతకుముందు ఒక మాట అన్నారు, అంటే దీని కిందకి వస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నా. అంటే మందకృష్ణ మాదిగా ఎవరైతే హిందువుల్లో ఉన్న దళితులు కావచ్చు వాళ్ళకి వచ్చే హక్కులన్నీ తీసుకెళ్ళి దొంగిలించుకెళ్ళి డైరెక్ట్గా క్రైస్తవంలో కలిపేస్తున్నారు, వాళ్ళకి అందజేస్తున్నారు అనే కిందకి వస్తుంది మీరు అన్నమాట. సమర్థిస్తారా? మరి నేనేమన్నా ఇప్పుడు ఆయన అన్న మాటకే నేను వ్యతిరేకిస్తాను. ఆయన ఏమన్నాడు? మా కన్వర్టెడ్ దళిత క్రైస్తవుల జోలికి వస్తే నేను ఊరుకున్నాను. నా హిందూ దళితులకు దక్కాల్సిన ఫలాలని మీరు తీసుకొని క్రైస్తవులకు ఇస్తా అంటే నేను ఊరుకోను. అవి ఎవరైనా ఉండని పెద్ద నా ఎదుట ఎంత పెద్ద మనిషి ఉన్నాను, నా హక్కుల కోసం నా దేవుడు అంబేద్కర్ సాబ్ మరియు బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను నమ్ముకొని బతికేటోని నేను. వాళ్ళ ఆశయాలకు విరుద్ధంగా మీరు వాళ్ళ పేరు చెప్పుకొని చేస్తా అంటే మేము బాగా చెప్తా కొట్లాడతాం. మరి అలాంటప్పుడు ఈయన కన్వర్ట్ క్రిస్టియన్ అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మరి మందకృష్ణ మాదిగా అటు చూసుకుంటే మోడీ గారు కావచ్చు, ఇద్దరు కూడా సన్నిహితులే. మరి ఇదెక్కడ వ్యవహారం? అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు సాబ్. ఇప్పుడు ఈయన ఒక మాదిగ ఉద్యమానికి 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తుండే కాబట్టి ఆ ఉద్యమానికి రెస్పెక్ట్ ఇచ్చారు. సో ఆ ఉద్యమానికి రెస్పెక్ట్ ఇచ్చి మీకు న్యాయం చేస్తా అని చెప్పారు. అంతేగాని ఈయన తీసుకున్న పాయింట్కి మా మోదీ గారు ఏం రెస్పెక్ట్ సమర్థించలేరు కదా. సో ఈయన చేసిన ఉద్యమానికి నేను మీ రెస్పెక్ట్ ఇస్తా. కానీ ఇప్పుడు వర్గీకరణ పంచాయతీ నడిచింది, వర్గీకరణ అయిపోయింది. ఇన్ని రోజులు కొట్లాడుతున్నారు, ఇక జాలరాబే ఓన్ దాన్ని చూసుకోరు అని చెప్పారు. ఒకరికి న్యాయమో నష్టమో చేసారు. కరెక్ట్. ఇప్పుడు
వర్గీకరణ అయింది దేనికి? హిందూ మతంలో కొనసాగుతున్న మాల మాదిగలు మరియు ఉపకులాలకి దక్కాల్సిన ఫలాలు. ఇంట్లో నువ్వు క్రైస్తవులను జోరుతా అంటే మేమెందుకు కూకుంటాం? వాళ్ళ కోసం కొట్లాడింది. నువ్వు నువ్వు అసలైన హిందువుల కోసం కొట్లాడు. హిందూ మాల మాదిగలు దక్కాలని చెప్పి వర్గీకరణ అనేది ఇచ్చారు. కానీ నువ్వు దాన్ని తీసుకొచ్చి క్రైస్తవులను జోరుతా అంటే అట్టెట్లు ఒప్పుకుంటాం? ఒప్పుకోం. ఈయననే గారు అద్దంకి దయాకర్ గారు కానీ, మరి గాలి వినోద్ కుమార్ గారు కానీ, మరి మేడి రాజశేఖర్ ఏమో ఉన్నాడు, మొన్న ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, కన్వర్టెడ్ క్రైస్తవ్. వీళ్ళంతా కూడా కన్వర్టెడ్ క్రైస్తవుల కోసమే కొట్లాడుతారు. అంటే ఏంది? వీళ్ళు క్రిస్టియానిటీ. సో ఆ క్రిస్టియానిటీలో ఫాలో అవుతున్న వ్యక్తులకే కొట్లాడుతున్నారు తప్ప వీళ్ళకి ఎస్సీల పైన ప్రేమ అనేది లేదు. వీళ్ళకి ఎంతసేపు వాళ్ళ మతంలో ఎవరైతే పోతురో వాళ్ళ కోసమే ఇలా పోరాటం ఆరాటం తప్ప ఇది లేదు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ మెల్లగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో బోన్లో దాక్కున్న ఎలుకలన్నీ మెల్లగా వస్తున్నాయి. అంటే బర్దాష్ అయితే లేరు. ఇప్పుడు నువ్వు నిజంగానే ఇప్పుడు నేను ఉన్నానా? నా తాత ఎస్సీ హిందూ, మా అయ్య ఎస్సీ హిందూ, నాకు అదే వచ్చింది. ఆ తీర్పు ఇచ్చారు. నేను అసలైన ఎస్సీ హిందూ మతంలో ఎస్సీని కాబట్టి దాన్ని స్వాగతిస్తున్నాను. మీరు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను హిందూ మాదిగా క్యాస్ట్ సర్టిఫికేట్, మందకృష్ణ మాదిగా హిందూ మాదిగా, అద్దంకి దయాకర్ హిందూ మాల, ఆయన వినోద్ కుమార్ హిందూ మాల, వీళ్ళందరూ హిందూ మాలగా పెట్టుకొని పదవులు మరియు పేరు ప్రఖ్యాతను సంపాదించారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? ఎవరిని మొక్తారు? అట్లెట్లయితారు? తిండి ఒకటిది, నీకు చెప్పిన కదా, భుక్తి ఒకరిది భక్తి ఒకరికి.